నమస్తే. మనం బయట నుంచి చూసామనుకోండి, మన సచివాలయం ఎలా ఉంటుంది? అద్దాల భవనం, అద్భుతమైన లైటింగ్. అబ్బో! ఒక ఇంద్రభవనమే అనిపిస్తుంది గదా! కానీ పొరపాటున గూడా రెండో అంతస్తులోకి మీరు అడుగుపెట్టారో, మీకు మతిపోవడం అనేది ఖాయం. ఎందుకనంటే అక్కడున్నది సచివాలయం కాదు. ఒక అప్రకటిత యుద్ధ ప్రాతిపదిక ప్రాంతం. ముఖ్యమంత్రి ఛాంబర్ దగ్గర గూడా లేని భద్రత, ఇంటెలిజెన్స్ నిఘా, ఎర్ర రిబ్బన్ల బ్యారికేడ్లు ఇక్కడ ఎందుకు వెలిసాయో తెలుసా? అక్కడున్నది కుబేరుడు అంటే మన ఆర్థిక మంత్రి కాబట్టి. లోపలికెళ్ళే ప్రతి ఒక్కరిని ఎవడ్రా నువ్వు అన్నట్టు చూసే పోలీసులు. ఇదంతా చూస్తుంటే సచివాలయం ప్రజాస్వామ్యానికి వేదికలా ఉందా? లేక బ్యారికేడ్ల కోటలా ఉందా? పదండి ఆ రెండో అంతస్తు రహస్యాలేంటో ఇప్పుడు బట్టబయలు చేసుకుందాం. సాధారణంగా ధర్నా చౌక్ దగ్గర చూసే ఆ ఎర్రటి రిబ్బన్ల బ్యారికేడ్లు ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ లోపలికి చేరిపోయాయి. ఆర్థిక మంత్రి ఛాంబర్ వైపు ఎవరైనా వెళ్ళాలి అనంటే ముందుగా అక్కడుండే పోలీసులు వాళ్ళ తీన్మార్ ఇంటర్వ్యూలు ఎదుర్కోవాలి. పోలీసులు ఎక్కడికి అని ప్రశ్నిస్తారు. సాధారణంగా అందరూ అదే అడుగుతారు కదా పోలీసులు. మన మంత్రి గారి దగ్గరికి అని విజిటర్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు సమాధానం ఇస్తారు. దీనికి పోలీసులు ఎందుకు? పర్మిషన్ ఉందా? ఎవరు మీరు? మీ ఆధార్ కార్డ్ ఏది? మీ వాహన నెంబర్ ఏది? మీ ఇంటి అడ్రస్ ఏంటి? అని అడుగుతారు. సరే కాసేపు అక్కడే ఉంటే ఆస్తి వివరాలు కూడా అడిగేలా ఉన్నారు మన పోలీసులు. అంతే కదా! మొత్తం అన్ని వివరాలు వాళ్ళకి కావాలి. ఏంటి మంత్రి గారిని కలవడానికి. ఆయన ఒక ప్రజాప్రతినిధి. సో, ఆయన్ని కలవడానికి ఇవన్నీ కావాలా? సరే అడిగారు అని అనుకున్నాం. ఇదేదో మనం చెప్పుకుంటోంది అతిశయోక్తి మాత్రం కాదు. పర్మిషన్ లెటర్‌లు ఉన్నా సరే, అక్కడ పోలీసులు చేసే హడావిడి మాత్రం లోపలేదో భారీ ప్రయోగం జరుగుతోందేమో అని అనిపిస్తుందిట. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడానికి జాతీయ సంఘాల ప్రతినిధులు వెళ్తేనే గంటల తరబడి చెక్ పోస్టుల దగ్గర ఆపేస్తున్నారు అనంటే ఇక్కడ సామాన్యుడి పరిస్థితి ఏంటి? అక్కడ చట్టం కంటే పోలీసుల అనధికార నిబంధనలే పవర్‌ఫుల్‌ట. అసలు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ బ్యారికేడ్లు? కారణం ఒక్కటే పైసలు. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పుల వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్లు క్యూ కడుతున్నారు. మహబూబ్ నగర్‌లో బ్రిడ్జిలు కట్టిన వాళ్ళు, చేప పిల్లలను పంపిణీ చేసిన సప్లయర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా మంత్రిని కలిసి సార్ మా బకాయిలు ఏమయ్యాయి అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈ బ్యారికేడ్లను అడ్డం పెట్టుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులు చెల్లించడం చేతగాక మనిషి రాకుండా ఆపడం ఏ రకమైన తెలివితేటలో ఆ కుబేరుడికే తెలియాలి. సమస్యను పరిష్కరించడం కంటే సమస్య మోసుకొచ్చే మనిషిని బ్యారికేడ్లకు అవతలే నిలబెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. అయితే ఇక్కడ ఒక కామెడీ కూడా ఉంది. అదే ఫ్లోర్‌లో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, కార్మిక శాఖ మంత్రి వివేక్ ఛాంబర్లు కూడా ఉన్నాయి. పాపం ఆ మంత్రుల్ని కలవడానికి వచ్చే ప్రజల పరిస్థితి కంచె దాటని గొర్రెలాగా తయారైందిట. అయ్యా నేను వివేక్ ఆఫీస్‌కి వెళ్ళాలి అని అడిగితే వెళ్ళొచ్చు. కానీ ఈ దారిలో కాదు. కిందకెళ్ళి బిల్డింగ్ మొత్తం చుట్టి ఆ చివరి లిఫ్ట్ ఎక్కి రా అనే సమాధానం వస్తుందిట. అంటే ఒకే ఫ్లోర్‌లో ఉన్నారు. పక్క రూమ్‌కి వెళ్ళాలంటే మాత్రం సగం సచివాలయం అంతా చుట్టేసేసి రావాలి. ఇదెక్కడి విడ్డూరం? పోనీ అక్కడేమైనా మౌలిక వసతులు ఉన్నాయా అంటే అదీ లేదు. తాగడానికి నీళ్లుండవు. చివరికి వాష్‌రూమ్‌కి వెళ్ళాలన్నా గూడా పోలీసులు అక్కడ అనుమతించరుట. ఆర్థిక శాఖ ఏరియాలో ప్రకృతి పిలుపులకు పర్మిషన్ లేదు అన్నట్టుగా ఉందిట వ్యవహారం. దీంతో విజిటర్లు మళ్ళీ మొదటంతస్తుకో లేక పైనుండే మూడో అంతస్తుకో పరుగులు పెడుతున్నారు. సాధారణంగా సెక్రటేరియట్ అంటే ఏంటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రజల కష్టాలు తీర్చే ఒక దేవాలయం లాంటిదది. కానీ ఇక్కడ మంత్రులు ప్రజల్ని లోపలికి రాకుండా గేట్లు కట్టేసి పహారా పెడుతున్నారు. మిగతా 5 అంతస్తుల్లో లేని ఈ రెడ్ రిబ్బన్ సంస్కృతి రెండో అంతస్తులోనే ఎందుకు? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులు, అధికారులను కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య దాచిపెట్టడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. బకాయిలు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు వస్తారు. ఎందుకు రారు? పెన్షన్ రాకపోతే వృద్ధులో వస్తారు. మాకు డబ్బులు ఇప్పించండి అయ్యా అని. ఇళ్ళు రాకపోతే అభాగ్యులు వస్తారు. వాళ్ళని ఆపడం కాదు, వాళ్ళ సమస్యను ఆపండి. బ్యారికేడ్లు కడితే భౌతికంగా దూరం చేయగలరేమో కానీ ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని ఏ బ్యారికేడ్ కూడా ఆపలేదు. ఇప్పటికైనా ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులు స్పందించాలని కోరుకుందాం. సచివాలయంలో ఈ అప్రకటిత ఎమర్జెన్సీని ఎత్తివేయాలి. బ్యారికేడ్లు తీసేసి ప్రజల గోడు వినాలి. లేదంటే రేపు ఎన్నికల సమయంలో ప్రజలు కూడా తమ ఇళ్ల ముందు ఇలాంటి బ్యారికేడ్లే కట్టి మీకు నో ఎంట్రీ బోర్డులు పెడతారని మర్చిపోవద్దే.